వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. విష్ణుప్రియ వివాదము అసలు ఏ విధంగా మారుతుందో కూడా అర్థం కావటం లేదు. కేవలం 299 రూపాయలకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆమె అశ్లీలమైన ఫోటోలు ఆర్ వీడియోలు చూడవచ్చు. లేదు అంటే దాదాపు విష్ణుప్రియకి ఈ రకంగా డబ్బు ఎలా వస్తుంది, దాదాపు 25 లక్షల రూపాయల వరకు కేవలం ఒక సెకండ్ వీడియో లేదంటే ఒక 10 సెకండ్లు ఒక ఫోటోతో అయితే వస్తూ ఉంది. అది చాలా ఇల్లీగల్ అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకొక రెండో పక్క చూసుకున్నట్లయితే అసలు ఇలా చేయటమే తప్పు అంటా ఉన్నారు. ఒక ఆడపిల్ల పుట్టి ఇలా ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు అంటా ఉన్నారు. అసలు ఏది కరెక్ట్? విష్ణుప్రియ ఇలా చేయటం కరెక్టా? తను నిజంగా తను నటించి కొన్ని యాంకరింగ్ చేసుకుంటూ తన సినిమాల్లో నటించి అలా డబ్బులు సంపాదించడం కరెక్టా? ఇలా ఫోన్ ద్వారా తను అశ్లీలమైన ఫోటోలు వీడియోలు చూపించుకుంటూ కేవలం ఒక క్లిక్తో ఒక సబ్స్క్రిప్షన్తో 299 రూపాయలు పెట్టి నెలకి కొంత వేల మంది దాన్ని తీసుకుంటున్నారు. ఇది కరెక్టా? అసలు ఏది కరెక్ట్ అనేది మనతో పాటు మాట్లాడటానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీరు గత కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు విష్ణుప్రియ వివాదం అనేది. అంటే 299 రూపాయలకి ఇంత కకృతి పడి చూసే వాళ్ళు కూడా ఉన్నారా అని ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంటే, ఈ విషయం తెర మీదకి వచ్చిన తర్వాత ఇంకా చాలా మంది సబ్స్క్రిప్షన్స్ పెరిగారు. సో అంటే అసలు ఏం జరుగుతుంది ఈ వివాదం అంటారు? ఇప్పుడు మనకి ఇంతకుముందంతా ఆడవాళ్ళ సమస్యలు, ఆడవాళ్ళ బాధలు అవి ఎట్లా ఎదుర్కోవాలా, భర్త నుంచి ఈ బాధల నుంచి ఎట్లా తప్పించుకోవాలనే దగ్గర నుంచి ఈ ఆడవాళ్ళ బాధల నుంచి మగవాళ్ళని ఎట్లా తప్పించాలనే దానికి డైవర్ట్ అయిపోతుంది. పాతకాలంలో భార్య ఏది చేసినా గదిలో పడేసి కొట్టినా, ఆర్థిక స్వాతంత్రం లేక భర్త పెట్టే బాధలు, అత్తమామలు పెట్టే బాధలు, ఆడబిడ్డలు పెట్టే బాధలు, కళ్ళెమ్మ నీళ్ళు నింపుకొని తన బిడ్డల్ని ఏమీ చదివించుకోలేక చిన్న చిన్న వయసుల్లోనే పెళ్ళిళ్ళు చేసే తరం నుంచి ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన చదువులు చదువుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన ఫీల్డ్స్లో నెంబర్ 1 పొజిషన్లో చేసుకునే అవకాశాలు ఉన్న ఇంత బాగా చట్టాలు మనకి ఆడపిల్లలకి ఇన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తున్న ఈ రోజుల్లో ఇట్లా ఆడపిల్లలు ముఖ్యంగానండి బ్రాహ్మణ కుటుంబం అని విన్నాను. అమ్మాయిది గుంటూరు జిల్లా బ్రాహ్మణ కుటుంబం. తండ్రి తల్లి అంటే ఆయన ఒక వ్యాపారస్తుడు, బట్టల వ్యాపారం అని. సో తల్లి అంత మంచి కుటుంబంలో పుట్టిన బిడ్డ శ్లోకాలు చెప్పేదట. శ్లోకాలు చెప్తూ డబ్బులు సంపాదించుకునేదట. సో అంత మంచి పిల్ల, ఆ పిల్ల ఫోటో అంటే దీంట్లోకి రాకముందు కొన్ని ఫొటోస్ చూస్తే ఎంత ముద్దుగా ఉంది, చక్కగా ఉంది. ఇంత మంచి పిల్ల ఎందుకు ఇట్లా అంటే దీంట్లో నటిస్తే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ ప్రొఫెషన్లో పోటీలు ఉంటాయి. నాకు ఈ రాలేదే, నాకు ఈ పోర్షన్ రాలేదే, సినిమాలో సక్సెస్ కాలేకపోతున్నానే, దీంట్లో సక్సెస్ కాలేకపోతున్నానే అనే ఆ బాధలో నుంచి ఎట్లయినా సక్సెస్ కావాలి, ఎట్లయినా నేను మంచిగా నెంబర్ 1 పొజిషన్ చేరుకోవాలనే దశలో ఆడపిల్లలు ముందు వెనక చూసుకోకుండా, తన పరువు ప్రతిష్టలు చూసుకోకుండా, కుటుంబ పరువు ప్రతిష్టలు చూసుకోకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, ఒకవేళ ఈ తండ్రి నేను విన్నది ఏంటంటే తండ్రి ఇంకొక అక్రమ సంబంధం వల్ల అతను వేరుగా ఉంటున్నాడు, తల్లి పాపం ఆరోగ్యం బాగలేకుండా చనిపోయిందని వీడియోలో మీకు కావాలంటే ఆ వీడియో పాస్ చేస్తాను. సో వాళ్ళు చెప్పిన మాటలు బట్టి చెప్తున్నా నేను. సో తల్లి చనిపోయింది. ఆమె తల్లి చనిపోయేసరికి తను మానసికంగా కొంతకాలం బాధపడింది. చాలా ట్రయల్ చేసి తర్వాత ఈ బిగ్ బాస్లో నేనంటే వెళ్ళనన్న విష్ణుప్రియ బిగ్ బాస్లోకి వెళ్ళిన కారణం కూడా ఆర్థిక పరిస్థితి కారణాలే అని. కానీ ఎంత ఆర్థిక పరిస్థితి కారణాలేనమ్మా, మనకి ఒక జీవితం అనేది ఉంటుంది. ఆ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే విష్ణుప్రియ అని కొట్టంగానే నువ్వు చేసిన మంచి పనులు ఎక్కడా వీడియోలో రావు నాన్న. నువ్వు చేసిన ఎక్స్పోజింగ్లు, నువ్వు చేసిన ఇప్పుడు ఈ పిల్లలు ఎట్లా తయారైపోయినారు, చిన్నపిల్లలు పాపం. ఇప్పుడు నేను ఈ వయసులో కూడా ఈ లా గురించి మొత్తం మర్చిపోతున్నానని చెప్పి లా కాలేజీలో చేరా. దాంట్లో చట్టాల్లో ఏముందంటే ఏదైనా కూడా న్యాయం, చట్టం, ధర్మం ఇవన్నీ ఎందుకు చదువుకుంటున్నాం అంటే ఆడపిల్లలకి ఏమన్నా అన్యాయం జరిగితే పోరాటాలను చేయాలని చదువుకుంటున్నా ఈ వయసులో కూడా. మరి నీలాంటి వాళ్ళకి ఏం పోరాటం చేసి సమాజానికి మేము ఈ మాట చెప్పాలా? ఆమె చేసే పనులేంటి? 300 రూపాయలు మగపిల్లలు కానీ కొంచెం ఫోన్లు ఇట్లా ఓపెన్ చేస్తేనమ్మా చదవాలని సీరియస్గా ఓపెన్ చేసిన బిడ్డలు పైన కనిపించే వీడియోలు చూస్తుంటే ఆ చదువు మీద శ్రద్ధ పోయేసి ఈమెదో 300 రూపాయలు కడితే నాకేదో చూపిస్తుందంట అని చెప్పి ఆ పిల్లలు మిడిమిడి జ్ఞానం గల పిల్లలు. అదేవిధంగా ఈ కాలంలో 70 సంవత్సరాల ముసలోడు కూడా ఈ పిచ్చి పట్టినట్టు అక్రమ సంబంధాలకు మరిగి కట్టుకున్న భార్యను అన్యాయం చేస్తూ ఇంట్లో పట్టించుకోకుండా ఈ పిచ్చిది ఇంట్లో 24 గంటలు పిల్లల కోసం, భర్త కోసం తన యొక్క ప్రతి రూపాయి దాచిపెట్టుకొని పిచ్చి నైటీలు వేసుకొని తిరుగుతా ఇంట్లో ఉంటుంది. సో ఈ భర్త అనేవాడు అక్రమ సంబంధాలకు అలవాటు అయిపోతున్నాడు. మీలాంటి వాళ్ళు ఇంకా చూపిస్తాను అంటే అవి 300 రూపాయలే కదా, అదేం పెద్ద డబ్బులా?
రూ. 300 అంటే ఏమన్నా కేజీ చికెన్ కూడా రావటం లేదు. సో రూ. 300 ఏముందని టక్కని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకుంటున్నాను నాన్న. సమాజాన్ని ఇప్పుడు నీ ఒళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చూపించుకోవచ్చు, Yes. నీకు అధికారం ఉంది. కానీ నువ్వు చేసే పని వల్ల సమాజంలో ఎవరికి ఏ నష్టం జరిగినా అది నువ్వు శిక్షకు అర్హురాలివి. ఎట్లా శిక్షకు అర్హురాలివి నువ్వు? ఒక బిడ్డ తీసుకొని దాన్ని చదువుకోవాల్సిన టైంలో అవి చదవకుండా నీ చూస్తే అతని అమూల్యమైన సమయాన్ని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నీ యొక్క దౌర్భాగ్యపు శరీరాన్ని చూస్తుంటే అతని జీవితాన్ని నాశనం చేసిందంట నువ్వు మొదటిదానం అవుతావు. అదేవిధంగా కట్టుకున్న భర్త తన వైపు చూడకుండా పరాయి శ్రీ వ్యామోహంలో తిరిగే మగవాళ్ళకి నువ్వు చూపించే అందాలతో తన భర్త తన భార్య దగ్గర లేవని చెప్పి పరాయి ఆడదాని మోజులో పడ్డానికి కారణాలు అవుతాయి. టక్కని టయానికి నీ ఎక్స్పోజింగ్లన్నీ చూసి సమయానికి పక్కన ఆడవాళ్ళు ఎవరు లేకపోతే ఏ ముసల్దాన్నో ఏ చిన్నపిల్లనో ఇంకెవరినో బలత్కారం చేసే పరిస్థితులు కల్పిస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే కామోద్రేకాన్ని ఉద్రేకాన్ని మనం ఉండే కామాలని బాగా ఉద్దీపన చేయడానికి మీరు చూపించే పోస్టులు ఎక్స్పోజింగ్లన్నీ కూడా ఆ సమాజంలో ఎన్ని రకాల నష్టాలకు గురి చేస్తున్నాయో మీకు తెలియాలి. నువ్వు బాగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శ్లోకాలు చదువుకొని చదువులు చెప్పి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లవి ఇలా కావడానికి కారణం ఏంటి? ఆశ, పోటీలు, ఉన్నత స్థానంలో వెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఉత్తమ నటి అనిపించుకోవాలి, ఇంకేదో చేయాలి, దానికి డబ్బు కావాలి, దానికి డబ్బు సంపాదించడానికి పక్కదారులు పట్టాలి, ఈ పక్కదారులు బట్టి వాడితో వీడితోనో ఇంకెవరితోనో రికమెండ్ చేయించుకొని ఇంకెక్కడో పైకి వెళ్ళాలి. దీనికి అన్నిటికీ కారణం ఆశ. దురాశ దుఃఖాన్ని ఇచ్చేటని తల్లి చనిపోయి తండ్రి ఎక్కడో ఉండి నువ్వు ఒక్కదానివే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా కుటుంబ వ్యవస్థనంతా నాశనం చేయడానికి ఎక్కువ కూడా చాలామంది చూడండి ఇట్లాంటి పిల్లలందరూ వచ్చే బ్యాక్గ్రౌండ్ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ చూస్తే తల్లి తండ్రి సపోర్ట్ లేకపోవటం, తండ్రి వ్యసనాలకు బానిస అవటం, లేకపోతే తల్లి యొక్క దురాశ, వీటన్నిటికీ కారణాలు అవుతాయి. మేజర్గా ఏ బిడ్డ చెడిపోయినా 100కి 50% మాత్రం తల్లిదండ్రులది గ్యారంటీగా ఉంటుంది. ఆ తర్వాత స్నేహితులది, వాతావరణం. ఆ స్నేహితులు ఏమంటే నీకేమి ఇంత అందంగా ఉన్నావు బ్రహ్మాండంగా నటించేస్తే ఒక గ్రూప్ ఉంటుంది, నువ్వంతా చూపించేస్తే మనకు 300 అంటే ఓయమ్మ మొత్తం సబ్స్క్రిప్షన్ చేసి లక్షలు వచ్చి పడుతున్నాయి, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే దురాశ ఒకటి. సో తల్లిదండ్రుల కంట్రోల్ లేకపోవటం, తమ యొక్క దురాశ అంతులేని ఆశలకి పోవటం, ఈ పోటీ ప్రపంచంలో నేనే పోటీగా ఉండాలని చెప్పి నీ పోటీ ప్రపంచంలో సాగుతున్న దానికి యాంకరింగ్ సుమా గారు ఉన్నారు, మాట చెప్తున్నాను. ఎంత పద్ధతిగా ట్రెడిషనల్గా ఎంతో యాంకరింగ్ చేస్తుంది, తను కోట్లు సంపాదిస్తుంది. సో మీరు రోల్ మోడల్గా తీసుకోవాలంటే మనకి తలరాత కూడా ఒకటి ఉండాలి. ఏ చేయాలన్నా కూడా ఎంత కష్టపడినా కూడా తలరాత లేకపోతే ఎక్కడ పైకి పోలేం. ఎన్ని రకాలు చూపించినా ఎన్ని రకాలు చేసినా ఒక ప్రాస్టిట్యూట్ లాగానో లేకపోతే ఇంకొక అంటే ఇప్పుడు మానసిక వ్యభిచారం అంటారు దాన్ని. ఇప్పుడు డైరెక్ట్గా శరీరంతో శరీరం కాంటాక్ట్ లేకపోయినా మనసుతో మీరు గేమ్స్ ఆడుతున్నారు మగవాళ్ళ మనసులతో. మొన్న ఒక వీడియో చూశాను అన్న రీలియో, వాడు ఏదో చూస్తున్నాడు, భార్య వెనక నుంచి వచ్చేస్తుంది, ఇదిగో ఇట్లాటోళే చూసుకుంటా ఉన్నాడు, నన్ను చూడకుండా దాన్ని చూస్తున్నావు, ఇంట్లో తగువులు. సో ఇప్పుడు ఇట్లాంటి అన్నిటి వల్ల ఏమొస్తుంది? కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, పిల్లల చదువులు వేస్ట్ అయిపోతున్నాయి. రైట్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నాట్ ఓన్లీ విష్ణుప్రియ, ఇక్కడ రీతు చౌదరి కానీ లేదంటే మిగిలిన కొంతమంది సమోన్ నాయుడు అని వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఒకళ్ళు రీతు చౌదరి 199 రూపాయలు పెట్టింది, పాపం 100 రూపాయలు తక్కువ పెట్టింది. ఈ విష్ణుప్రియ 299 రూపాయలు పెట్టింది. అమ్మాయి కూడా ఇంకొక అమ్మాయి ఇట్లా ఒక 4-5 కూడా ఏంటంటే కేవలం డబ్బులు పెట్టి మాత్రమే వీళ్ళు చూపిస్తా ఉన్నారు. నాట్ ఓన్లీ విష్ణుప్రియ, ఇక్కడ అమ్మాయిలు మాత్రమే ఇలాగా అవటానికి కారణం అంటే మీరు ఇందాక చెప్పుకున్నట్లు నా ఒళ్ళు నా ఇష్టము నా ఫోన్ అనుకుంటే కేవలం ఒక సెకండ్ 10 సెకండ్లు రోజుకు 10 సెకండ్లు లైవ్ ఆర్ సంథింగ్ పెట్టుకొని వదిలేసుకోవచ్చు. అది అంటే ఇక్కడ వ్యక్తిత్వ విలువలు పోతున్నాయి, కేవలం అమ్మాయిలు మాత్రమే ఎందుకుంటున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. అవును, అమ్మాయిలు కాకపోతే అబ్బాయిలు పెడితే చూస్తారంటమ్మా చెప్పు. అమ్మాయిల దగ్గరే కదా ఎక్స్పోజింగ్ చేయడానికి కానీ అవకాశాలు ఉండేది అమ్మాయి దగ్గర కాబట్టి అమ్మాయిలనే చూస్తారు. వాళ్ళకి ఏంటంటే పిల్లలు మరీ ముఖ్యంగా నా బాధ ఏంటంటే ఈ ముసలి ముండా కొడుకులు వీళ్ళు 70 ఏళ్ల వయసులో వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని అడ్డమైన వాళ్ళతో తిరిగే వాళ్ళ గురించి నాకు బాధ లేదు, ఎందుకంటే చివరి దశలో వాళ్ళు ఎట్ట చచ్చినా పర్వాలేదు. బట్ బిడ్డలు సమాజానికి పునాది లాంటి స్టూడెంట్స్ పాపం వాళ్ళు మంచిగా చదువుకునే వయసులో ఎవరైనా పుస్తకాలు మన ముందు ఇట్లా అశ్లీలవయాన్ని ముందు పెట్టి ఒక చదువు పుస్తకాలు పెడితే ఎవరు చదువుతారండి? చదువుకునే పుస్తకాలు పక్కన పరేసి ఇయే చూస్తారు కదా. ఇదిగో విష్ణుప్రియ ఇట్ట చేసింది, ఆమె ఇంక ఏం పేరు రీతు చౌదరి ఇంకొక ఆమె ఇట్ట చేసింది అని చెప్పి అవి చూసుకొని కంపేర్ చేసుకొని పిల్లలు పుస్తకాలు చాట్లో పెట్టుకొని బెడ్రూమ్లో పిల్లలు తలుపులు ఎందుకు బిగించుకుంటున్నారు? ఇంతమంది తల్లిదండ్రులు చదువుకుంటుంటే ఒక ఇంట్లో బడి అందరూ చదువుకుంటుండేవాళ్ళు, ఇప్పుడు ఎవరి బెడ్రూమ్లో ఎవరికి గెళ్ళు పెట్టుకోవడం ప్రైవసీ అంట, తొక్కలో ప్రైవసీ. బెల్ట్ తీసుకుని 4 తన్నేవాళ్ళు లేక వీళ్ళకి ఏమవుతుందంటే ఏమన్నా అంటే ఒక్కొక్క బిడ్డను కంటున్నాను నాన్న, ఒక్కొక్క బిడ్డను కానీ ఆ బిడ్డను ఏమన్నా అంటే పారిపోతాడేమో, పారిపోతే సొసైటీలో మనల్ని గురించి ఏమనుకుంటారు, వాడు ఎక్కడ పోయి ఎక్కడ ఏమైపోతాడు, నా బిడ్డ పోతే ఎట్లా, ఈ భయంగా బ్లాక్మెయిల్ చేసి తల్లిదండ్రుల్ని
భయపిచ్చి పారిపోతామని, లేకపోతే సూసైడ్ చేసుకుంటామని, ఏదైనా పిల్లలు సక్రమంగా చదవలేదనుకో, చదవకపోతే ఉరేసుకొని చచ్చిపోవటం, లేకపోతే ఫ్యాన్కి ఈ భయాలు కల్పిస్తున్నారు. కొంతమంది ఏమో అట్ట చావులు, కొంతమంది ఏమో ఇట్ట పారిపోతామని బ్లాక్మెయిల్, ఇట్ట తల్లిదండ్రులని మానసిక వేదనకు గురి చేసి అయ్యో సరేలే వాడు సావు వాడు జావనీళ్ళనేటట్టు వదిలేసేటట్టు చేస్తున్నారు. ఈ దరిద్రాలన్నిటికి అలవాటు అయిపోయి పిల్లలందరూ చదువులు లేవు, సంధ్యలు లేవు, సమాజంలో గౌరవాలు లేవు, పొరుగు లేదు, ప్రతిష్ట లేదు, ఏమీ లేదు. పోవటం అమెరికాకి ఎటో వెళ్ళిపోతారు, అక్కడెక్కడో సెటిల్ అవ్వచ్చు, అక్కడెక్కడో బతకొచ్చు, మనకి ఇండియాతో ఏం పని, ఇంజనీరింగ్ అయిపోతాను అటు వెళ్ళిపోదాం, అక్కడెక్కడో సెటిల్ అవుదాం. ఇప్పుడు ఆ లండన్ ఆయన చూడు, ఆయన ఐశ్వర్యుడిని లండన్లో ఒక పిల్లని వదిలేసి ఇంకో దాన్ని దీనికోసం 9 కోట్లు ఖర్చు పెట్టడం. దేనికి ఖర్చు పెడుతున్నారు వీళ్ళు? దేనికి ఖర్చు పెడుతున్నారు? 9 కోట్లు ఐశ్వర్యుడి మీద ఎందుకు ఖర్చు పెట్టాడు అతను? దేనికి అవసరం? ఏం ఇప్పుడు నాకెందుకు ఇలా? ఐశ్వర్యుడికి ఎందుకు ఇచ్చాడు? నీకు అవసరం ఉంటేనే కదా, నీ స్వార్థం ఉంటేనే కదా ఇచ్చింది. మరి విష్ణుప్రియని ఎందుకు తిడుతున్నారు, రీతు చౌదరిని ఎందుకు తిడుతున్నారు? మీకు జిలబుట్టి మీకు అట్టాటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సృష్టిస్తున్నారు అవన్నీ. మేము చూడమంటే ఎవరైనా చేస్తారా? మేము బ్యాన్ చేస్తామంటే ఎవరైనా చేస్తారా? పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి ఇట్టాడు పనులు తప్పమ్మా, సమాజానికి సొసైటీకి ఇది మంచి తప్పు, దీనికి కఠినమైన శిక్షలు ఉంటాయంటే తప్పు చేస్తారా? వాళ్ళు తీసుకుపోయి జైల్లో పడేసేసి మొహానికి గుడ్డ పెట్టకుండా ప్రతి దానికి గుడ్డలు చుట్టి తీసుకోపోతారు. ఎవరు తీసి ఊడబీకి నాకు మొహం అంతా చూపించేసేటట్టు చేస్తే ఇంకోసారి చేస్తారు ఇట్టాడి అని. నిన్నటి మొన్న నా మీద బెట్టింగ్ కేసులు అని చెప్పి మొహానికి గుడ్డ కప్పుకొని తీసుకోబోతున్నారు కదా పోలీస్ స్టేషన్కి. తీసి అవతల బారేసి గుడ్డలో అవతల మొహం తీసేసేసి పోలీసులు ఇంకొకసారి కానీ ఈ పనులు కానీ చేస్తే నీకు జీవితంలో నీ మొహం మీద అని ఊపిస్తామనంటే భయం ఉంటుంది. చేస్తారు ఎవరైనా? చట్టాల లొసుగులు, చేసిందో లేదో నిరూపణ కోసం, దానికోసం నెలల తరబడి వెయిటింగ్లు, ఆ తర్వాత ఈ లోపల ఒక్కొక్కరు బిడ్డలు సంకనాగిపోవటం, ప్రేమల పేరుతో ఇట్లాంటివన్నీ చూసిన కాడి నుంచి ఎవరెవరినో ఆకర్షణ పేరుతో సినిమా యాక్టర్లను ప్రేమించడం అంటాం. లేకపోతే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సమాధానం చెప్పండి. ఆ ధర్మేంద్ర గారు ఏమి చూసి ప్రేమించాడు ఐశ్వర్యుడిని? దీన్ని ప్రేమ అంటారా, కామం అంటారా? 9 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడు అమ్మాయి మీద? కట్టుకున్న భార్య దగ్గర ఉండలేనోడు వేశ్యల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. మరి దేనికి ఖర్చు పెట్టాడు ఆ ధర్మేంద్ర అనేవాడు? 9 కోట్లు ఏ అధికారంతో ఖర్చు పెట్టాడు? ఏ లీగల్గా ఖర్చు పెట్టాడు? దీనికి అడిగే వాళ్ళు సమాధానం లేదు. అన్యాయం చేస్తే ఐశ్వర్యుడి మీద పడే బదులు ఎందుకు పెట్టావరా నువ్వు? ₹1 కాదు, ₹2 కాదు, పెడతా పోయాడు కదా. అమ్మాయి సంగతి తెలీదా? సిగ్గు లేకుండా పెట్టుబడులు పెట్టడం చేయటం, మళ్ళీ ఆడపిల్లల్ని పట్టుకొని అంటాం. ఇది ఆడపిల్లల వైపు నేను మాట్లాడేమాట. మగపిల్లల వైపు మాట్లాడేది ఏంటంటే, ఈ సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ఎవరు ఏంటి, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఎలా బతుకుతుంది, దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, దీని కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈమె ఏ విధంగా బతుకుతుంది. ఇట్లా ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, చెప్పాను కదా, అమ్మాయి పాపం కుటుంబ పరిస్థితులు బాగలేవు. ఆ కుటుంబ పరిస్థితులు బాగలేవు కాబట్టి డబ్బు సంపాదన కోసం వాళ్ళు ఇదొక వ్యాపారం లాగా పెట్టుకున్నారు. అంటే కేవలం డబ్బు సంపాదన, కేవలం డబ్బే, ఇంకేముంది అక్కడ? కేవలం డబ్బే కదా నాన్న. డబ్బు సంపాదన కోసం కాకుండా ఇంకదేని ఉంటుంది? ప్యాషన్ ఉంటుంది. కొందరికి ఏంటి, మంచి నటన పేరు తెచ్చుకోవాలా, అద్భుతమైన మహానటి సావిత్రి లాగా. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఇంకేస్ ఒకవేళ అశ్లీలమైన క్యారెక్టర్లు సినిమాల్లో వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు ఇలాంటి చూసి తీసుకుంటారనే ఉద్దేశమేనా? అంతే కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ అని వస్తున్నప్పుడు, ఎక్కడ పోయినా ఒక సినిమా నటించింది, సక్సెస్ కాల, ఇంకో దాంట్లో పోయింది, సక్సెస్ కాల, ఇంకా బిగ్ బాస్కు పోను అని పిల్ల బిగ్ బాస్కు పోయింది. దేనికి పోయింది? బిగ్ బాస్కి ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయనే కదా పోయేది. మరి ఇప్పుడు అటువంటిప్పుడు డబ్బు కోసము, ఫేమ్ కోసమే కదా వీళ్ళంతా చేసేది. మరి ఇప్పుడు ఈ ఒక్కొక్క మార్గాలు ఎంచుకుంటారు. ఇంకెటు నేను సినీ ఫీల్డ్లో సక్సెస్ కాలేదు, ఇంక దీంట్లో సక్సెస్ కాలేదు, సపోజ్ ఇంక దీంట్లో ఎక్స్పోజింగ్ అన్న పెట్టుకుంటే ₹4 సంపాదించుకోవచ్చు. అప్పుడు అసలేమైన ఇప్పుడు ఆమె చాలామంది పాపం, మన అమ్మాయి పేరు లావుగా ఉంటుంది, ఆమె దాని పేరు ఏం పేరు సినిమాల్లో చాలా చాలా లావుగా ఉంటుంది చూడండి, మలయాళం వాటిలో నటిస్తుంటుంది, జయలలిత, జయమాలిని, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో పాతకాలంలో కూడా ఉన్నారు కదా డ్యాన్సర్స్. వాళ్ళందరూ ఎట్లా వేసేవాళ్ళు డ్యాన్సులు? పాతకాలంలో కూడా ఉన్నాయి కదా నాన్న. వాళ్ళకి పోర్షన్స్ అన్నీ వచ్చాయి కదా. దేనికి? అట్లా సగం బట్టలు వేసుకోబట్టే కదా అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఈమె కూడా ఇట్లా ఎక్స్పోజింగ్ చేసి అందరికీ చూపిస్తూ ఉంటే, అబ్బా చాలా బాగా చూపిస్తుంది, దానికి లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు, ఈ విధంగా సినిమాల్లో కూడా అవకాశాలు ఇస్తే ఇంకా అందరూ చూస్తారు అని అదొక నువ్వు చెప్పిన పాయింట్ కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అవుతుంది. అది ధనం మూలం మిదం జగత్ నాన్న. ఎక్కడైనా ఫేము, బాగా పేరు తెచ్చుకోవాలా, ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుకు పోవాలా, అందరికంటే ముందు మంచి పేరు తెచ్చుకోవాలా, ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? షార్ట్ కట్లు ఎట్లా సంపాదించాలి? కూలికి పోతే పొద్దున్న నుంచి సాయంత్రం పని చేస్తే ₹1000. అట్లా ఆరోగ్యం ఎన్ని రోజులు బాగుంటుంది? ఎండల్లో పడి తిరుగుతుంటే ఈజీగా మనీ ఎట్లా వస్తుంది? నువ్వు ఎట్ట నాశనం అయిపోతే నాకెందుకురా? నువ్వు పిల్లలు నాశనం అయితే నాకెందుకు? సమాజం నాశనం అయితే నాకెందుకు? ఎవడు నాశనం అయితే నాకెందుకు? నాకు కావాల్సిన డబ్బులు, అందుకని చెప్పి చేస్తున్నా పనులు. దానికి ఏమైనా కఠినమైన శిక్షలు ఉంటే
భయంకరమైన శిక్షలుండి నిన్ను తీసుకుపోయి నలుగురు ముందు పబ్లిక్లో మొహం చూపించేటట్టు అందరికి చూపించి ఇది ఈ తప్పుడు పనులు చేస్తుంది, దీన్ని మేము శిక్షిస్తున్నాము అని చెప్పి ఎవరైనా చెప్తే అప్పుడు భయం ఉంటుంది. ఏడ భయం ఉంది? పోతారు పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, ఆ మొహాన్ని గుడ్డగట్టి తీసుకోపోతారు, ఇదిగో ఈమెట చేసిందని కేసు పెట్టామంటారు, దాని మీద మళ్ళీ వాయిదాలు అంటారు, ఆ వాయిదాలు అయిపోయి లోపల ఇంకో కొత్త కేసు వస్తుంది. ఇప్పుడు 3 కేసులు చూస్తున్నాం మనం కళ్ళ ముందు. మరి వరుస పెట్టి నన్ను అడిగింది నువ్వు 3 కేసులు. మంగ్లీ కేసు అడిగితివి, ఆ తర్వాత ఐశ్వర్రెడ్డి కేసు అడిగితివి, ఇప్పుడు ఈ విష్ణుప్రియ కేసు అడిగితివి. విష్ణుప్రియ పక్కన ఆమె పేరేం పేరు? రీతు చౌదరిని అడిగితివి. ఇంతమంది వస్తున్న అని గుర్తుపెట్టుకుంటారు జనాలు? ఎవరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? పోలీసు వాళ్ళైనా ఎంతమంది కానీ చేస్తుంటారు ఈ దౌర్భాగ్య పనులు చేసే వాళ్ళకి. సమాజంలో చూసే వాళ్ళ తప్పు కానీ చూపించే వాళ్ళ తప్పు లేదంటారా? చూపించే వాళ్ళ తప్పు ఎందుకు లేదు నాన్న? వాళ్ళు ఎంచుకుని, ఇప్పుడు నీ ప్రొఫెషన్ ఏంటమ్మా అంటావు, నీ పని ఏంది? యాంకరింగ్. నీ పని ఏంది? టీవీ దాంట్లో పనిచేస్తున్నావు, నాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి. నీ ప్రొఫెషన్ అది. నువ్వేం ఎంచుకున్నావు? మంచి మాట ఎంచుకున్నావు. సమాజంలో తప్పులు ఏది ఎతికి తీయాలి, ఈ చేయాలి నువ్వు ఎంచుకున్నావు. ఆమె ఏం ఎంచుకుంది? నాకు బాడీ బాగుంది, నా బాడీ చూపిస్తే నా డబ్బులు వస్తాయి, దిస్ మానసికంగా ఏమంటారు, మానసిక వ్యభిచారం అంటారు దాన్ని. 10 మందికి చూపించుకోవటం, వాళ్ళని అట్రాక్ట్ చేయటం, అదొక మానసిక వ్యభిచారం. అది ఆ పని చేసుకునేది ఎంచుకుంది. అమ్మాయి ప్రొఫెషన్ అదని చెప్తుంది కదా, దానికి సిగ్గు లజ్జ ఎందుకు? ఇంకా ఐశ్వర్రెడ్డి ఏం ఎంచుకుంది? నేను అందంగా ఉన్నాను, సమంతలాగా ఉన్నాను, సమంతలాగా యాక్ట్ చేస్తాను, సమంతలాగే పోజులు పెడతాను, సమంతలాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాను, చెయ్యి, ఇట్స్ ఎ గుడ్ జాబ్. సమంతలాగా ఉన్నావు, మంచిగా యాంకరింగ్ చేస్తున్నావు, సంపాదించుకుంటాను, ఆ డబ్బుతో ఉండు. ఇప్పుడు అక్కడ పక్కన వాడితే ఎందుకు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాలి? 9 కోట్లు తీసుకున్నావు, ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి మనం? ఆమె చెప్పేది ఒకటే, వాడు ఇచ్చాడు తీసుకున్నాం అంతే. రైట్. అది చూసారు కదా, ఖచ్చితంగా విష్ణుప్రియ మాత్రము తను అలా చేయకుండా ఇంకొక విధంగా కష్టపడితే బాగుండేది. బట్ ఆమెకి ఉన్న టాలెంట్ అది కాబట్టి మాత్రమే చేసింది. దీంట్లో చూసే వాళ్ళది కూడా తప్పు ఉంది. చూసేవాళ్ళు కూడా కొంచెం ఏది చూడాలా ఏది చూడకూడదా తల్లిదండ్రులు కూడా గమనించండి అంటూ కూడా మనతో పాటు శ్రీలక్ష్మి రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో సోమజిగూడ నుంచి వరుణ్, హైదరాబాద్.